హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు సార్? ఎలా జరిగింది ట్రేడ్? ఈ రోజు మాటికి మేము బ్రహ్మాండంగా లైవ్ చేసాం సార్ స్టూడెంట్స్తోని. ఆల్మోస్ట్ 400 పాయింట్స్ లైవ్లో బుక్ చేయడం జరిగింది సార్. ఆ వీడియోని రేపు అప్లోడ్ చేస్తాను. ఈరోజు టైం లేదు, రికార్డ్ చేస్తాను, వీడియో అప్లోడ్ చేస్తానండి. కాకపోతే అర్థం చేసుకోండి సార్, ట్రేడ్ సెటప్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. నిన్న మీరు చూస్తారు కదా నా గోల్డెన్ జోన్ లెవెల్ని. ఈరోజు మార్కెట్ ఏం చేసింది చూడండి, గోల్డెన్ జోన్ కిందనే ఓపెన్ అయింది. వెల్, హ్యాపీ, పర్లేదు. కానీ మనకి ఏం కావాలి సార్? సెటప్ కావాలి సార్. ఎక్కడ ఓపెన్ అయినా కానీ మనకు గోల్డెన్ జోన్ దగ్గర మార్కెట్ బిహేవియర్ ఎలా ఉందో తెలియాలి మనకి. సో నాకు ఇక్కడ ఆపర్చునిటీ దొరకలేదు, పైకి వచ్చింది, కాల్ ట్రై చేద్దాం అనుకున్నాను, ఆపర్చునిటీ దొరకలేదు. మళ్ళీ ఎప్పుడైతే నా గోల్డెన్ జోన్ దగ్గర రిజెక్షన్స్ వచ్చిందో నేను ఇక్కడ ఎంటర్ అయిపోయానండి నా లైవ్లో. ఓకేనా? ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాత లైవ్లో స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నానండి. స్టూడెంట్స్ అంటే ఎవరో కాదండి, ప్రాణప్రతిష్టలో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే లైవ్ చేస్తున్నాం ప్రస్తుతానికి, అందరికి కాదు. ఓకేనా? ఈ మంత్ వాళ్ళ కమిట్మెంట్ ఇచ్చాం కాబట్టి ఈ మంత్ మొత్తం వాళ్ళకి లైవ్లో ట్రేడింగ్ నేర్పించడం జరుగుతుంది. మిగతా వాళ్ళు అంటే లైక్ ఫ్రీ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఏం డిసప్పాయింట్ అవ్వద్దండి, మీకు కూడా ఆపర్చునిటీ వస్తుంది. వెయిట్ చేయండి అంతే. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని వెయిట్ చేయండి. మీరు వెళ్ళిపోతే మీ ఇష్టము, అన్ఇన్స్టాల్ చేసుకుంటే నేను బలవంతంగా ఉండమని చెప్పట్లేదు. కాకపోతే అప్డేట్స్ మిస్ అయిపోతారన్నమాట అంతే. ఇప్పుడు రెండు గ్రూపులను హ్యాండిల్ చేయడం ఇష్టం లేక, కన్ఫ్యూజన్స్ ఇష్టం లేక నేను ఓన్లీ ప్రాణప్రతిష్ఠ వారికే చెప్తున్నాను సార్. వీళ్ళది అయిపోయిన తర్వాత మిగతా కంటిన్యూ చేద్దాం. ఓకేనా? సో నా వ్యూ ఇక్కడ ఏముంది సార్, ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నప్పుడు నేను పుట్ సైడ్ ఉన్నాను అనమాట. అర్థమైందా సార్? నా వ్యూ మొత్తం పుట్ సైడ్ ఉంది ఇక్కడ. ఓకే. అయితే లైవ్లో ఉన్నప్పుడు ఇది కొంచెం రిస్కీ ట్రేడ్ అనుకున్నాం. ఎందుకంటే మీరు గమనించండి, రీజన్స్ ఉంటాయి సార్, ప్రతి దానికి రీజన్ లేకుండా ఉండదు. ఇక్కడ చూసారు కదా, ఇది మంచి సపోర్ట్ జోన్ అనమాట. సపోర్ట్ జోన్. ఈ మూమెంట్ మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు, భయంకరంగా. ఇక్కడ ఫాలింగ్ స్టార్ట్ అయితే మూడు క్యాండిల్స్ లోపల, ఈ ఒక్క క్యాండిల్ అనుకున్న ఒక్క క్యాండిల్ లోపల మేము 320కి ఎంటర్ అయ్యాం సార్. 320కి ఎంటర్ అయితే ఇది 560 రూపీస్ లైవ్లో వెళ్ళింది. అర్థమైందా సార్? 320 ఎంటర్ అయ్యాం. మా స్టాప్ లాస్ తెలుసు కదా అందరికీ, 30 to 40 రూపీస్ మాత్రమే స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తాం సార్ ఎప్పుడైనా సరే. ఎందుకంటే రిస్క్ రివార్డ్ అనేది మీరు కరెక్ట్గా మెయింటైన్ చేయాలి సార్. ఎప్పుడు వరకు మీరు రిస్క్ రివార్డ్ని మెయింటైన్ చేస్తారో ఈ రిస్క్ రివార్డ్ అనేది మిమ్మల్ని కాపాడుతుంది సార్. మీకు మనీ మేనేజ్మెంట్ తెలియాలి, ఎలా వాడుకోవాలి, మనీని ఎలా మెయింటైన్ చేయాలో తెలియాలి. కొన్ని రోజులు మీరు చూసారు కదా, మనము అసలు ట్రేడ్ చేయని రోజులు కూడా ఉన్నాయి సార్. నో ట్రేడింగ్ డే కూడా వస్తుంది మన చేతిలో. ఎందుకు అంటే మనం ట్రేడింగ్ చేయలేదంటే అర్థమైంది సార్. చెప్పండి సార్, మనం ట్రేడింగ్ చేయలేదు అంటే ఆ రోజు అర్థమైంది తెలుసా? మనము మన క్యాపిటల్ని సేవ్ చేసుకున్నాం సార్. సింపుల్. మన క్యాపిటల్ లాస్ కాలేదు మనం. ఓకేనా? మన క్యాపిటల్ మనం లూజ్ అవ్వలేదు. సో మనం ప్రాఫిట్లోనే ఉన్నట్టు. సో ఈరోజు సినారియో చూసుకుంటే మనం మన 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 వ్యూ మొత్తం పుట్ సైడే ఉంది. హ్యాపీగా పుట్ సైడ్ ప్లాన్ చేసాము, తీసుకున్నాము మంచిగా. ఎంత సార్? మనం 320 to 560, అట్లీస్ట్ 320 to 420 తీసుకున్న 100 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేయొచ్చు కదా సార్ ఫస్ట్ టార్గెట్ కింద. నెక్స్ట్ 520. అర్థమవుతుందా? అంటే మీరు ఇక్కడ చూడండి, ఎక్కడి నుంచి ఆల్మోస్ట్ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత నుంచి మార్కెట్ ఎంత సార్? ఆల్మోస్ట్ నాకు గుర్తున్నంత వరకు 400 పైననే సార్. ఇదిగోండి, 426 పాయింట్స్ ర్యాలీ చేసింది. ఓకేనా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నాలెడ్జ్ సార్. ఓకే, పర్లేదు. రేపటి మార్కెట్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దామండి. మీరు ఇక్కడ గమనిస్తే ఏం జరుగుతుంది సార్? మార్కెట్ ఏదన్నా ప్రాపర్ డైరెక్షన్ ఇస్తుందా? క్లియర్గా చూడండి. మొత్తం ఒక 4 days మార్కెట్ మామూలుగా ఇక్కడ ఫాలో అయిన తర్వాత ఇక్కడ డోజీలే పడుతున్నాయి. అంటే ఇండెసిషన్, మార్కెట్ పైకి పోవాలా కిందకి పోవాలా అర్థమవుతలేదు. కానీ మోస్ట్లీ రావాల్సిన లెవెల్ వచ్చేసింది సార్. ఇప్పుడు ఇక్కడ రావాల్సిన వచ్చేసింది. సో మార్కెట్ ప్రాబబ్లీ పైకే వెళ్ళాలి అనేది నా వ్యూ. నా వ్యూ మాత్రమే సార్. నా వ్యూ ప్రకారంగా నేను వెళ్తాను. నేను దేనికి కూడా హెసిటేట్ అవ్వను సార్. నేను ఏమంటారు, మోమాట పడను. నా వ్యూ తప్పైందా, రాంగ్ అయిందా అదంతా పక్కన. ఫస్ట్ నేను ఆలోచన విధానం పెంచుకోవాలి. నా ఆలోచన ప్రకారంగా మార్కెట్ మూవ్ అవుతుందా లేదా అని చూస్తాను సార్, అంతే. ఓకేనా? గమనిస్తున్నారు కదా ఇక్కడ 0.5 లెవెల్. ఈ నేను లాస్ట్ టైం కూడా చెప్పిన సార్, మార్కెట్ మోస్ట్లీ వస్తే ఈ 0.5 0.6 అనేది మేజర్ జోన్ అవుతుంది సార్. మీరు ఎవరైనా వీడియో చూడకపోతే యూట్యూబ్లో ఉంటుంది సార్, చూడండి. ఇది మేజర్ జోన్ అవుతుంది అనమాట. ఈ జోన్ కిందికి పోనంత వరకు కాలే ఉంటుంది. ఈ జోన్ బ్రేక్ అయిపోతే మట్టుకి ఆల్మోస్ట్ మళ్ళీ మీరు ప్రీవియస్ స్వింగ్ ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ చూద్దాం సార్, మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్ చూస్తున్నట్టయితే ఇండస్ట్రీ కనబడుతుంది. కానీ నా వ్యూ ప్రకారం అయితే మార్కెట్ పైకే రావాలి. అర్థమవుతుందా? లోయర్ టైం ఫ్రేమ్లో అయితే మనం ట్రేడ్ ఎలా తీసుకుందామో చూద్దాం సార్ ఒకసారి. సింపుల్. లోయర్ టైం ఫ్రేమ్లో చూడండి ఒకసారి ఏం జరిగింది.
ఓకేనా. లోయర్ టైం ఫ్రేమ్లో గోల్డెన్ జోన్ ఇది మన గోల్డెన్ జోన్ సార్. అండ్ ఇది మన టార్గెట్ 46,773 అనేది టార్గెట్, 46,153 అనేది ఒక టార్గెట్. ఓకే. సో ఇవి రెండింటిని లైన్స్ మార్క్ చేసుకొని పెట్టుకోండి సార్. ఇవాళ జరిగిన సిచ్యువేషన్ ప్రకారంగా ఇది ఒక రేంజ్లో ఉండిపోయింది. ఇక్కడ అర్థమవుతుందా? ఇది ఒక రేంజ్లో ఉండిపోయింది. మార్కెట్ రేపు నాకు తెలిసి మోస్ట్లీ ఇదే రేంజ్లో ఓపెన్ అవ్వాలి. ఓకేనా. ఈ రేంజ్లో ఓపెన్ అయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి, ఎలా ట్రేడ్ తీసుకుందాం? సింపుల్ సార్. మార్కెట్ ఈ రేంజ్లో ఎక్కడ ఓపెన్ అయినా సరే, ఒకవేళ పైన టచ్ అయితే ఇక్కడ రివర్సల్ ప్లాన్ చేయండి సార్ కిందికి. ఒకవేళ మార్కెట్ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి కింద టచ్ అయితే కాల్ సెట్ ప్లాన్ చేయండి. వెరీ వెరీ సింపుల్. ఓకేనా. ఫస్ట్ క్యాండిల్లోనే పైన టచ్ చేస్తే వెరీ హ్యాపీ సార్, రానివ్వండి కిందికి. రిజెక్షన్ వచ్చిన తర్వాత రిజెక్షన్ వచ్చిన తర్వాత పుట్ సైడ్ ప్లాన్ చేద్దాము. ఫస్ట్ క్యాండిల్లోనే మన గోల్డెన్ జోన్ టచ్ అయిపోతే కాల్ ప్లాన్ చేయాలి సార్. బట్ మోస్ట్లీ మీకు తెలుసు కదా, గోల్డెన్ జోన్ పైన మార్కెట్ ఉన్నంత వరకు మనము కాలే ప్లాన్ చేయాలి. ఓకేనా. ఒకవేళ సెల్ సైడ్ చూసినా సరే షార్ప్ సెల్లింగ్ వస్తే వదిలేయండి సార్. షార్ప్ సెల్లింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ ఇక్కడ ఓపెన్ అయిపోయి డైరెక్ట్గా టచ్ అయిపోయి డైరెక్ట్ కిందికి ఇక్కడ దాకా వచ్చింది అనుకోండి, మీ మధ్యలో ఎంట్రీ తీసుకున్న ఆపర్చునిటీ ఇవ్వలేదు అనుకోండి, బలవంతంగా దుంకొద్దు సార్. మనకు ఆపర్చునిటీ ఇస్తుంది, మార్కెట్ ఇస్తేనే దుంకాలి. ఒక టైప్ ఆఫ్ మీకు ప్రైస్ యాక్షన్ చూపిస్తుంది. ఆ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని మనము ఎంట్రీలు తీసుకోవడం జరుగుతుంది. ఊరికనే ఏదో ట్రేడింగ్ చేయడం కాదండి. పర్ఫెక్ట్ ప్రైస్ యాక్షన్ చూసుకొని మనం ఎంట్రీ తీసుకోవాలి సార్. అర్థమవుతుందా? ఈ లెవెల్ కూడా చూసారు కదా, ఇందాకేసింది ఎగ్జాక్ట్ అక్కడ రిజెక్షన్ జరిగిన తర్వాత పైకి వెళ్ళింది. సో ఇది మీకు రమబాణం లాంటిది అనమాట. ఇక్కడ ఈ లెవెల్ ఉన్నంత వరకు మీకు ఏం టెన్షన్ లేదు సార్. మళ్ళీ ఏ లెవెల్కి వచ్చిన కాలే ట్రై చేయండి. లెవెల్ బ్రేక్ అయ్యి ఒక 3-4 క్యాండిల్స్ 5 మినిట్స్లో పడేదాకా మీకు టెన్షన్ లేదండి. హ్యాపీగా కాల్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా సార్. వీడియోస్ నచ్చుతున్నాయా? ఒక 2 రోజులు 3 రోజులు వీడియో చూస్తే మీరు ట్రేడర్లు అయిపోరండి. అర్థం చేసుకోండి సార్. మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎవ్రీడే మార్కెట్ని చూడాలి, ఎవ్రీడే మార్కెట్ అనలైజ్ చేయాలి. అండ్ మన ప్రాణప్రతిష్ఠ గ్రూప్ మెంబర్స్ అందరికీ రిక్వెస్ట్ అండి, మీరు కనుక కామెంట్ చేయకపోతే ఇక్కడ మన లైవ్లో చేస్తున్నాం అన్న విషయం అందరికీ అబద్ధం అనుకుంటారు. ఓకేనా. మీరందరూ కంపల్సరీగా నేను చూస్తాను కదా, నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా, మీతో మాట్లాడుతున్నాను కదా, నేను అడుగుతాను సార్. ఎవరెవరు కామెంట్ చేయలేదు నేను అడుగుతాను. మళ్ళీ మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి సార్. ప్రాణప్రతిష్ఠ గ్రూప్ మెంబర్స్ మట్టుకి మనం లైవ్ చేసామా చేయలేదా, సక్సెస్ అవుతున్నామా లేదా, మార్కెట్ని ఎలా చేస్తున్నాము, గ్రేట్ఫుల్ అనిపిస్తుందా, ఎవరి దానికి ట్రేడర్ అయ్యానన్న ఫీలింగ్ వస్తుందా, మంచి మార్కెట్ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారా? కావాలి సార్. మీరు ఒక్క వీడియోకి ఏదో సార్ నేను ఇచ్చాను కదా మొన్న కామెంట్ అంటే అలా ఉండదండి. అలా ఉండదు సార్. మీరు ఎవ్రీడే మార్కెట్ వాచ్ చేస్తున్నారా లేదా అన్నది కూడా మీరు ఇచ్చే కామెంట్స్ బట్టి నాకు అర్థమవుతుంది. అర్థమైందా సార్? మార్కెట్లో ఎలా చేయాలనేది మీకు అర్థమైంది కదా సార్. ప్రాణప్రతిష్ఠ గ్రూప్ మెంబర్స్ అందరూ మార్కెట్ ఎలా చేయాలని అర్థమైంది కదా. అందుకే డైలీ మార్కెట్ని చూడండి, కామెంట్స్ రాయండి సార్. ఓకేనా. వీడియోస్ నచ్చుతున్నాయి కదా సార్. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే మంచి కంటెంట్స్ కోసం లైక్ చేయండి సార్. ఓకేనా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. మీకు మళ్ళీ ఫర్దర్గా మంచి వీడియోస్ వస్తుంటాయి. ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి సార్. వాళ్ళకి అట్లీస్ట్ మీరు ఏం సహాయం చేయకపోయినా నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు కదా సార్, సరిపోతుంది. వాళ్ళు రేపో రోజున మిమ్మల్ని గుర్తుంచుకుంటారు. ఒక మంచి ఛానల్ నాకు ఇంట్రడ్యూస్ చేసావు ఫ్రెండ్ అని చెప్పేసి మిమ్మల్ని మెచ్చుకుంటారు. అర్థమైంది సార్. ఆ గ్యారంటీ నాది. మీరైతే ఎవరికన్నా యూస్ఫుల్ అనుకుని షేర్ చేయండి సార్. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్.